సాయిబాబా ఎవరు? గోదావరి నది తీరాన ఉన్న అహ్మద్‌నగర్ జిల్లా మహర్షుల ఆశీర్వాదంతో పుణ్యమైన భూమి. ఆ ప్రాంతంలో ఒకప్పుడు చిన్న ఊరు కూడా ఎవరికీ తెలియదు. తరువాత అది షిరిడీగా ప్రసిద్ధి చెందింది. కానీ సాయిబాబా అడుగులు ఆ నేలను తాకిన క్షణం నుండి ఆ ఊరు పుణ్యక్షేత్రంగా మారిపోయింది. పాండరపురం, ద్వారక, కాశీల పవిత్రమైన స్థలం అయింది. ఆయన సముద్రంలా ప్రశాంతుడు. చిన్న పిల్లవాడిలా సాదాసీదా. కానీ యుగయుగాల మునుల వంటి జ్ఞానవంతుడు. ధనం, గౌరవం, సుఖాలు ఏవీ ఆయనను ఆకట్టుకోలేదు. ధనవంతుడైనా, పేదవాడైనా ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఆయన హృదయం అద్దంలా నిర్మలమైనది. మాటలు అమృతంలా తీయనివి. ఆయన ప్రజల్లో కలిసిమెలిసి ఉండేవారు. హారతులు, పాటలు, నాటకాలు చూస్తూ, కానీ మనసు ఎప్పుడూ భగవంతుడిపై ధ్యానంలోనే ఉండేది. భక్తుల కోసం ఆయన కేవలం ఒక సంతు కాదు. కృష్ణుడు, రాముడు, అల్లా అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయన సన్నిధి భక్తుల దేవాలయం. ఆయన మాట వారి గ్రంథం. ఆయన చూపు వారి ప్రార్థన. ఆయన పాదాలను తాకడం గంగా స్నానం చేసినట్టే. ఆయన ఉది పొందడం వేదాల ఆశీర్వాదం పొందినట్టే. ఆయన దర్శనం భగవంతుని ప్రత్యక్షంగా చూడటమే. ఇప్పుడు గుర్తొస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు. ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను భూమిపై అవతరిస్తాను. అందుకే సద్గురువులు, సంతులు ఈ లోకానికి వస్తారు. మనలను తిరిగి ధర్మ మార్గంలో నడిపించడానికి.